నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు నా ప్రభా, అనుదిన నా జీవిత యాత్రలో ప్రభా నా రక్షకుడుగా ఉంటూ, నాకు ప్రభా కాపరిగా ఉంటూ, నా అనుదిన అవసరతలు తీరుస్తూ ప్రభా నీ రాకడకు అనేకమైన బలహీనతల నుంచి నాకు ప్రభా నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా అద్భుతకర్తలు, ఆలోచనకర్తలు, సమాధానకర్తలు, అద్భుతమైన దేవుడమైనందుకు, ఉన్నవాళ్ళ సమాధానమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, పరిచయ జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తున్న నీకు నేను ఏమి ఏమి చేయబడుతున్నట్టు మీరు ఇచ్చిన ఈ ప్రాణాత్మక పాదాలు పెట్టు. నా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నా రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నీకే సమర్పిస్తున్నాను తండ్రి. పాటను 492 పాటను మార్చి పాడుకుంటాం. ఎవరి దగ్గర ఉన్న పాత పుస్తకం ఉంటే 420 492 అందరి సమిష్టి ఆరాధన నిమిత్తమై పాడుకుంటాం. 492 పాత పుస్తకం ఎవరి దగ్గర ఉంటే 420. और हिंदी गाने का किताब इधर है, एक दे दिया. ओके, हिंदी में 479 बारी बारी गाएंगे. 1 3 5 1 3 5. प्रेमा प्रेमा प्रेमा
దయచేసి కూర్చోండి. మనము పరిశుద్ధమైనటువంటి బల్లలో పాల్పంపులు పొందక ముందు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మనం పాల్పంపులు పొందుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనమును 37వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. पहला कोरिन्थी 15 अध्याय 36, 37 हम सब मिलके पढ़ेंगे. అందరం కలిసి చదువుకుందాం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వాటి గింజగా విత్తుచున్నావు గాని పుట్టబోయే శరీరమును విత్తుట లేదు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, కృపగలనైన మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. అయ్యా, నీ యొక్క రక్త మాంసంలో పాల్గొనకపోతే నీ లేఖనాలను ధ్యానించి మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా పాల్గొనే భాగ్యాన్ని కలిగించేయమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చదివిన వాటి భాగంతో మనం మాట్లాడాలి. ఏ స్నానం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఏమంటున్నాడు దేవుడు? ఏమన్నాడు? ఓ అవి ఎవరన్నా అవి వీకులం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడికి కోపం రాదని అనుకుంటాం. ప్రతి మాటలో ఒక మాట మనం తిట్టే మాట ఉంటుంది, దాన్ని గ్రహించుకోవాలి. అందుకని ఏమంటున్నాడు? పిల్లల్ని ఏమంటాం? ఇప్పుడు ప్రేమ చూపించే బదులు ఒకేసారి రే కారా అని కూడా పిలుస్తానే ఉంటాము కదా. తిడుతూ ఉంటాం, గద్దిస్తూ కూడా ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమ అటువంటిది. తిట్టినా ప్రేమే, కొట్టినా ప్రేమే, ప్రేమించినా కూడా प्रेमी माँ बाप और गुस्सा आएगा तो भी प्यार है, मारेगा तो भी प्यार है, प्यार करेगा तो भी प्यार ही है, उसमें कोई फर्क नहीं है। वैसे ही परमेश्वर भी हमारा साथ है। गुस्सा आए तो भी प्रेम है, शिक्षा देगा तो भी प्रेम है, प्यार करेगा तो भी प्यार है। ఎంత అద్భుతమైంది కదా। ఆయన దేవుడు కూడా మన పట్ల అదే సంకల్పం, తిడతాడు, శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు, అన్నీ ఎక్కువే। దేవుడు ఏంటి? అన్నీ ఎక్కువే। ఎందుకు అంటే తనెందరూ అంగీకరించిన వారందరూ కూడా దేవుడి పిల్లలకు అధికారం ఇచ్చారు। పిల్లల్ని శిక్షించిన తల్లిదండ్రులు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు కదా। తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఖచ్చితంగా శిక్షిస్తారు। శిక్షించిన వాళ్ళు తల్లిదండ్రులే కాదు, దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది। పిల్లల్ని ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నాడు? పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు। కాబట్టి దేవుడు కూడా మనల్ని శిక్షించకపోతే మనపై ప్రేమ ఉన్నది తెలియదు। అర్థమైందా? परमेश्वर पर गुस्सा नहीं आएगा, शिक्षा नहीं देगा तो उसका प्यार मालूम नहीं पड़ेगा। माँ बाप का जैसे वो भी कभी गुस्सा आना मांगता है, कभी डांटना भी मांगता है, कभी फिर प्रेम भी करना मांगता है।
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఓ అవివేకి. ఏమంటున్నాడు? ఓ అవివేకి అంటే ఏమన్నట్లు మన భాషలో రే బుద్ధి లేనాడా. ఎందుకనమాట? రే బుద్ధి లేనాడా. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు దేవుడు? మనలో ఉన్న లోపాన్ని బట్టి ఏమంటున్నాడు? నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తునది ఏదో అది చస్తేనే కానీ అది బ్రతికింపబడదు. కాబట్టి నీవు విత్తున దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజలు విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం నువ్వు విత్తుటలేదు. కాబట్టి ఎవరినైనా సరే, కాబట్టి ఇప్పుడు విద్యది ఏ విత్తనమైనా అదే విత్తనం పెరిగి శరీరం దాల్చి వస్తా ఉంటుంది. అందుకని మా పిల్లలు కూడా ఏమంటారు? అమ్మలాగుంది, నాన్నలాగా ఉన్నారు, తాతలాగా ఉన్నారు, నాన్నమ్మలాగా ఉన్నారు. ఇదంతా ఎందుకు? ఒక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బీజం. కాబట్టి ఆ పోలికలతో రావడం అది సహజము. కానీ దానికి రూపమిచ్చింది ఎవరు? ఆయుష్ పోసింది ఎవరు? ఎముకలు ఇచ్చింది ఎవరు? ఆ పిండంలో ఉన్నప్పుడు చూసింది ఎవరు? అన్ని దేవుడు చేసి పెట్టేశాడు. అందుకని వేసినది చచ్చితోనే కానీ అది తిరిగి కొత్త శరీరాన్ని దాల్చలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే విత్తేటప్పుడు వట్టి గింజ అయితే దేవుడే తలచింత 38 వచనంలో ఉంది, అత్తి వచనమే. అయితే దేవుడే తలచింత ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరి ప్రతి విత్తనములకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతా ఒక విధమైనది కాదు. కాబట్టి ప్రతిదానికి దాని శరీరాన్ని ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? కొత్త శరీరాన్ని దాల్చాలి. ఇప్పుడు మనమే చదువుకున్నాం ఏమని? మనం చనిపోయా, సమాధిలో నుంచి మన ప్రాణం విమోచించబడ్డది, మన ప్రాణము యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు దాచబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తిరిగి ఆ మహిమలో మనము ప్రత్యక్షము అవుతాం. అందుకని ఇక్కడ ఏమేమి రాయబడింది చూడండి. ఇక్కడ 45 వచనం చదవండి ఎవరైనా. 45 అదే అధ్యాయంలో 45 వచనం. ఇందు విషయమై ఆదాములో మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము ఏం చేయబడ్డాడు? ఎటువంటి వాడంట? జీవించు ప్రాణి మాత్రమే, కానీ జీవింపచేయు ఆత్మ కాదు. జీవించు ప్రాణి మాత్రమే, కానీ జీవింపచేయు ఆత్మ కాదు. మొదటి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టి నుంచి వచ్చాడు. అయితే కడపటి అయిన ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చినాడు. ఆ మాట ఇక్కడ కూడా మనకు రాయబడి ఉంటుంది. చూడండి ఏమని ఉన్నది. 48వ వచనము. మట్టి నుండి పుట్టినవాడు ఎవడు? మట్టి నుండి పుట్టినవాడు అట్టివాడే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివాడే. 47 కూడా చదవండి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. पहला मनुष्य किधर से मिला? मिट्टी से आया, प्रभु का हाथ से बना हुआ। लेकिन दूसरा मनुष्य किधर से आया? परलोक से आया, स्वर्ग से आ गया। तो ఇప్పుడు మనము ఆదాము సంబంధులమైతే మట్టి వారమే ఉంటాం, కానీ క్రీస్తు సంబంధులమైతే పర సంబంధులుగా ఉంటాం. అదే వాక్యం చెప్తా ఉంటుంది అక్కడ. ఏమని? మంటి నుండి పుట్టిన వాడెవడో, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు మనం ఎవరి సంబంధులం?
ఇంకా ఆదాము సంబంధులుగానే ఉంటున్నామా, మంటి నుండి పుట్టిన వారి సంబంధులుగానే ఉంటున్నామా, లేకపోతే పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ప్రభు సంబంధం కలిగి ఉన్నామా? మన బంధుత్వం ఇప్పుడు ఎక్కడ ఉంది? మన రిలేషన్షిప్ ఇస్తే భూ సంబంధమైన వాళ్ళతోనే ఎక్కువ సంబంధం ఉందా, లేకపోతే పరలోక సంబంధమైన దేవుడితో మనకు ఎక్కువ సంబంధం ఉందా? ఏమనంటే ఏమనంటాను, వాడు ఎదురులేడని వాడికి నాకు ఏ సంబంధం లేదు అంటామా? లేకపోతే నేను గొడవచ్చినప్పుడు వాడు వేరైపోయాడు, నేను వేరైపోయాడు, వాడు ఇల్లు అక్కడుంది, నా ఇల్లు ఎక్కడుంది, అందరూ అనుకుంటానా? అనుకోనా? కంపల్సరీ అనుకుంటాను. వాడు అక్కడున్నాడు, ఆ ఊళ్ళో ఉన్నది, నీ ఊళ్ళో ఉన్నాను. వాడు ఏం చేస్తుంది నాకు తెలియదు, నేనేం చేస్తుంది వాడికి తెలియదు. వాడి గురించి నన్నడిగి నేనేం చెప్తాను, వాడప్పుడు నేనెందుకు పెడతాను, వాడి గురించి నేనెందుకు ఆలోచన చేస్తాను అంటావా? అనవా? ఇవన్నీ ఏంటి? శరీర సంబంధమైనవి కదా. కానీ ఆత్మ సంబంధమైన వాటికి ఇలాంటి మాటలు రావు, రానిచ్చుకోవు, రావడానికి ఆస్కారం కూడా లేదు. ఎందుకు? దేవుని పెరిగినటువంటి వారు అటువంటి పరిస్థితిని తెచ్చుకోరు, అటువంటి పరిస్థితుల్లో దిగజారి పోరు. కాబట్టి అటువంటి అనే పరిస్థితి కూడా రాదు. కాబట్టి ఇప్పుడు భూ సంబంధమైన వాళ్ళకి ఇవన్నీ మాటలు ఉంటాయి, కానీ పరలోక సంబంధులకి ఇటువంటివన్నీ ఏ సంబంధము కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు ఇంకా మట్టి నుండి పుట్టిన వారిగానే మన సంబంధం ఉంటే ప్రయోజనమేమి లేదు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం చేయబడ్డాడు? మట్టి ద్వారా వచ్చాడు, కానీ మనము కూడా ఆదాము ద్వారా వచ్చాము. కానీ ఇప్పుడు ఏమైపోయాము? ఆ పాపము చనిపోయి సమాధి చేయబడి తిరిగి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పునర్జన్మను పొందుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మన సంబంధము పర సంబంధమే. భూ సంబంధమైందొక పెట్టుకుంటే ప్రాంతాల భేదం వస్తుంది, దేశం భేదం వస్తుంది, భాషల భేదం వస్తుంది, జాతుల భేదం వస్తుంది, అన్ని వస్తాయి భూ సంబంధమైన దాంట్లో. కానీ పర సంబంధమైన దాంట్లో ఏంటి? ఏది కూడా రాదు. పరలోక సంబంధమైనటువంటి వాడు. అందుకని ఏమంటున్నాడు చూడండి, ఏమంటే 41 చదువు, 42 చదవండి. ముద్దులకు నిమిత్తానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనకి ఎటువంటి శరీరం వస్తుంది? ప్రకృతి సంబంధమైన శరీరము రకరకాల తేడా. ముక్కులు వేరు, ముఖాలు వేరు, శరీరాలు వేరు, ఎంట్రికలు వేరు, ఒకరు నల్లగా, ఒకరు తెల్లగా, ఒకరు ముక్కిడి, ఒకరు అందంగా, ఒకరు అందహీనంగా, ఇవన్నీ ఉన్నాయి ప్రకృతి సంబంధమైన శరీరానికి. ఇది ఏమైపోవాలి? ఇప్పుడు విత్తబడాలి, చచ్చిపోవాలి, భూమిలో విత్తబడాలి. ఇప్పుడు ఎవరు ఎందుకు పుట్టాను? యేసుక్రీస్తు ప్రభు నందు పుట్టినప్పుడు తిరిగి ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఏ రూపం ఉంటుంది? ఈ దేవుడిచ్చే ఆత్మ రూపం ఉంటుంది. దాని గురించి అందుకనే విత్తబడిన దానికి నీకు కొత్తది శరీరం ముగిపట్లేదు, దేవుడే ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం మహిమలో లేపబడినప్పుడు మనకి ఏ శరీరం వస్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి శరీరం వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. మనము లేపబడేది మహిమ గల శరీరంతో. ప్రకృతి సంబంధమైనది ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతా ఉంటుంది. ఇది మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోనే కలిసిపోతా ఉంటుంది. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చినామో పర సంబంధమైన ఆత్మను మనము పొందుకొని ఉన్నాము. ఆ మహిమ ద్వారా ఆ మహిమలో ఆత్మకు మహిమ శరీరం ఇస్తాడు. అప్పుడు మనం అందరం ఒక్క పోలికను పోలి ఉంటాము.
ఇప్పుడు ఎవరు పిల్లలు వారు పోలికలు ఉంటారు కదా. అప్పుడు ఎవరెందుకు పుట్టినాం మనము? క్రీస్తు ఎందుకు పుట్టినప్పుడు క్రీస్తు పోలికలే కనిపించాలి కదా. కాబట్టి దేవుడు క్రీస్తు ఏమన్నాడు? ఆత్మీయుడు. అదే ఆత్మను కూడా మనము ధరించుకొని ఆత్మస్వరూపముగా మనం ఆయనతో ఉంటాము. అప్పుడు మనలో ఏ రోగము కనిపించదు, ఏది కూడా. అందుకనే మనం ముందు చదువుతారు, యూదులైన క్రీస్తు దేశస్తులైన పెద్దలైన చిన్నలైన అందరూ కూడా యేసుక్రీస్తు వాందే జన్మించినారు. ఒకటే ఆత్మపానం చేసినాము, ఒకటే బాప్తిస్మము పొందుకుంటూ వచ్చినాను. కాబట్టి చూడండి ఏమంటున్నాడు 50వ వచనంలో. 50వ వచనం చదవండి దయచేసి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరు, క్షేత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మరకము తెలుపుచున్నాను. చూడు, చాలా జాగ్రత్తగా మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున గడదూరం పోగానే మనమందరము మార్పు పొందుదము. ఊరలోడు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం అందరము కూడా మార్పు చెందాలి. ఆయనలాగా, ఆయన శరీరంలోకి, ఆయన మహిమలోకి, ఆయన ఆత్మలోనికి, ఆయన కలిగి ఉన్నటువంటి దాంట్లోకి మనం అందరము, దేవుళ్ళందరైన ప్రపంచంలో వారందరూ కూడా ఆయన స్వరూపంలోనికి రావాలి. అది దేవుని యొక్క, ఆయన యొక్క ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఇక్కడ చూడండి 58 చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని తిరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి ప్రభు యొక్క కార్యములందు మనం ఎప్పుడు కూడా ఆసక్తులమై ఉండాలి. ఎందుకంటే మనం ప్రభు కొరకు చేసి ఏది కూడా వ్యర్థం కాదు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అది ఎప్పటికీ కూడా ప్రభు కొరకు చేసింది వ్యర్థము కాదు. అందుకొరకు ఆ నమ్మకంతో, విశ్వాసంతో మనం కదలని వారంగా, స్థిరులమై ప్రభు పనుల యందు మనం ఆసక్తి గలవారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకని ప్రభువు నుంచి మనము ఎప్పుడు కూడా వేరు కాము. మనమందరం ఆయన యందు ప్రత్యక్షపరచబడేటటువంటి వారమే. కాబట్టి చూడండి ఏమనంటున్నాడు. ఇంకో మాట కూడా మనం చదువుకుంటూ వస్తాం. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ అధ్యాయము 18వ వచనం చదవగలుగుతారు ఎవరైనా? ఎవరైనా తనను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవరైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అనుకునేలా జ్ఞాని అడుగునట్టు వెర్రివాడు కావాలి. 19 కూడా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. కాబట్టి ఎవరైనా జ్ఞానం అనుకునే ఎడల వాడు ఏం చేయాలంట? ఎవడైనా ఈ లోకం తాను జ్ఞానం అనుకునే ఎడల జ్ఞాని అడిగినట్టు వాడు వెర్రివాడు కావాలను. ఎందుకు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ చూడండి, ఒకరు చూడండి 24వ వచనం చదవండి. మొదటి అధ్యాయం
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి पहला कोरिन्थी और पहला अध्याय 24 वचन ఆయన యూదులకు ఆటంకము గాను చాలా జాగ్రత్త అన్యజనులకు వెళ్ళుదను గాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరు అన్యజనులకు దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? వెర్రివాడుగా కనిపిస్తా ఉన్నాడు. అయితే క్రైస్తవులను చెప్తున్న వాళ్ళకి క్రైస్తవులై దేవుళ్ళు లేని వారికి ఏ విధంగా ఉన్నాడు? ఆటంకంగా ఉన్నాడు. ఎందుకు? క్రైస్తవులు అయితే దేవుడిని ఎరిగినారు, దేవుడి బిడ్డలుగానే సంఘానికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. యూదులు దేవుడి బిడ్డలకి సాదృశ్యమైనప్పుడు వారికి ఆటంకంగా ఉన్నాడు. అన్యజనులపైన వెర్రివాడు. ఈ యూదులకు ఎందుకు ఆటంకం ఉంటున్నాడు? దేవుడి సంఘానికి వచ్చే వాళ్ళకి ఇది చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇది మాట్లాడకూడదు, ఇది చేయకూడదు అనేసి ప్రభు యొక్క వాక్యం ఏమైపోతుంది? ఆటంకము కలగజేస్తుంది. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవుడు ఎదిగిన వారు ఎవరికి ఇష్టపడి వాళ్ళు చేయడానికి లేదు. అప్పుడు ఏది దేవుడి యొక్క వాక్యం ఏమైంది? ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఆటంకంగా ఉంది. అన్ని జనులకి ఏముంది? వెర్రితనంగా. కానీ పిలువబడిన వారికి ఏముంది? దేవుడి ఎందుకు పిలువబడిన వారికి ఏమైనది? క్రీస్తు దేవుడి శక్తిలో దేవుడి జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు ఏ జ్ఞానం ఉంది? ఏ శక్తి ఉంది? యూదుల వలె ఆటంకంలో ఉన్నామా? అన్య జనుల వలె వెర్రివాడుగా అనుకుంటున్నామా? లేకపోతే దేవుని శక్తిని జ్ఞానమును పొందుకున్నామా? ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానం చేత నేనే జ్ఞానమని విరమిస్తున్నామా? కానీ దేవుని దృష్టికి లోక సంబంధమైన జ్ఞానం ఏంటిది? వెర్రితనమే. కాబట్టి ఈ జ్ఞానము మనం దేవుడి నుంచి పొందుకున్న వారని ఉంటున్నాం. కాబట్టి ఆ మరణము మనం ఎక్కడైతే పండుగ మధ్యంలో చదువుతూ వచ్చినామో దేవుడి శక్తి, దేవుడి జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది. क्योंकि प्रभु का आत्मा शक्ति जो पाया हुआ है, हम लोग पहला कोरिन्थी 15 अध्याय में पढ़ते आए वो वचन का मालूम पड़ जाएगा. तो क्योंकि जो बीज जमीन पे डालता है वो मर जाएगा, कोई नया बीज आ जाता है. उसके शरीर भी प्रभु ने अपना इच्छा से दे देता है. तो ये पूरा कहानी हम लोग भी कभी मरे हुए अपने लोगों को था, जैसे ये शरीर मर जाता है. पहला आदम तो यह जीने वाला इसलिए, लेकिन कड़ा आदम में आया हुआ आदम क्या है? जीवन देने वाला आदम है. तो प्रभु यीशु मसीह में जो भी रहे तो फिर उसका स्वरूप में ये शरीर का स्वरूप नहीं आएगा, इस दुनिया का रहने से कुछ भी नहीं आएगा. हम एक होगा उस टाइम में, एक ही स्वरूप होगा, एक जगह में रहता है. तो इसीलिए ये सब कुछ बात दुनिया लोगों को बताएगा तो क्या कहता है? तुम दीवाना है, నువ్వు వెర్రోడి అంటారు ఇవన్నీ చెప్తా ఉంటే. అయితే క్రైస్తవులు ఏమనుకుంటారు? ఇప్పుడు అయిపోతుంది, అది ఇంకా చాలా రోజులు ఉంది, కొన్ని రోజులు మనం ఇష్టం వచ్చినట్లు చేసుకొని బ్రతుకుదాం అనుకుంటారు. వీళ్ళకేమైనా ఆటంకం ఉంటుంది, అందులోకేమో వెర్రితనంగా ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని యొక్క శక్తిని జ్ఞానమును పొందుకుంటారో వాళ్ళు దీని అంటే నెమ్మది కలిగి స్థిరులై ప్రభు యొక్క కార్యాలయంలో ఆసక్తి గలవారై తనకు కలిగి దాంతో ఆ జ్ఞానంతో దేవుళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క జీవితము ఏ విధంగా ఉంది? వెర్రివారిగా అనుకుంటున్నామా? లేకపోతే దేవుని యొక్క వాక్యము సంఘం ఆటంకంగా ఉంది అనుకుంటున్నామా? లేకపోతే దేవుని యొక్క శక్తి మరి జ్ఞానమును పొందుకున్న వారని మరి మనం కూడా దేవుని యొక్క స్థిరులమై ఆసక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? మన పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభు యొక్క వాక్యం ద్వారా పరీక్షించుకొని మన ప్రభు బలలో పాల్పొందినట్టు దేవుడు మనకు సహాయం చేయనుగాక. इस वचन के द्वारा हम अपने आप को फर्क लेके प्रभु का इस भाग में भाग लेंगे. మన హృదయంలో ధ్యానిస్తూ మన లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క వాక్యం మనకు విరుద్ధంగా ఉందా, లేక ఆటంకంగా ఉందా,
లేకుంటే దేవుని శక్తి జ్ఞానమునై ఉన్నదా మనకి? ప్రభు కార్యముల స్థిరులై ఆసక్తులై ఉంటున్నామా? ప్రభు మాట్లాడిన మాటలను మన జీవితంలో పరీక్షించుకుందా? మనం ఒకరోజు మార్పు చెందుతాం, ఆయన స్వరూపంలోకి వెళ్తాం. మట్టి నుండి పుట్టిన ఆదాము ద్వారా మనము కేవలం జీవించే ప్రాణులు మాత్రమే, కానీ పరలోకం నుండి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం జీవింపచే ఆత్మయ్య ఉన్నాం. ఇప్పుడు ఇది నమ్ముచున్నామా? ప్రేమగల తండ్రి, కృపగలనైనా సజీవుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గమనములకు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మేము పరసంబంధమైన వారంగా ఉండి నీ మహిమలో ప్రత్యక్షపరచబడే వారంగా చేయమని ప్రార్థిస్తున్నాం. భూ సంబంధమైన వారికి ఉండకుండా పరసంబంధమైన వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. భూ సంబంధమైనవి మమ్మల్ని ఏ కూడా ఆటంకపరచకుండా తండ్రి మీ కృప చూపించండి, మీ ఆత్మతో నింపండి. దయగల తండ్రి, మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్త మాంసంలో చేయకుండా మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొద్దుని ప్రభు యేసు తన అప్పబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చారు మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రను త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధేయులు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. దయగల తండ్రి, కృపగల నాయన, మమ్మల్ని మేము నీ రక్త మాంసములను సమీపించడానికి ప్రభా, మేము దీంట్లో పాలు భాగస్థులం కావడానికి ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇది నీ రాకడకు సూచన ప్రభా, నీతో పాటు ఉండడానికి మమ్మల్ని బలపరిచే ప్రభా కార్యం. కాబట్టి తండ్రి, ఇందులో పాలు భాగస్థులమైన మేము ఒకే శరీరంలో పానం పొందుకుంటున్నాం, ఒకే ఆత్మలో పానీయమును తాగుతున్నాం. ఇది మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. ఈ ఇద్దరిని మళ్ళీ ఇందులో మీరు జతపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. వారు కూడా ఈ దినము నూతనంగా మొదటిసారి ప్రభు రక్షించబడి సహోదరుడు దాని వారు నరేష్ ఇందులో పాల్పంపులు పొందవచ్చుండగా తండ్రి, వారు జీవించినంత కాలం ఇందులో పాల్పంపులు పొందుతూనే ఉండటకు సహాయం చేయండి. నీ కృప చూపించి మీరు భయం పొందుకునమని మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పచెబుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అయ్యా, మరి సంఘక్షేమకు సువార్థికులు లేవనెత్తండి. ఆత్మలు సంపాదించే జ్ఞానమును మాకందరికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానమును పిలువబడిన వారితో ఇస్తున్నాను. కాబట్టి ప్రభువు సహాయం చేయమని, పిలువబడిన గుంపులు మేమందరం ఉండడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. లోక సంబంధమైన వాటితో మేము భయపడకుండా, బెదరకుండా, ధైర్యంతో స్థిరులమై నమ్మకంగా తండ్రి నీ యొక్క కార్యాలయంలో ఆసక్తి గలవారని ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. ప్రభావం లీవ్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్ వెళ్ళిపోయిన బిడ్డలు మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలతో ఉంటున్నారు. వారికి కూడా సహాయం చేయండి. రోజు ఉపవాసం ఉంటుండగా మీరు కృప చూపించండి అయ్యా. మీరు సహాయం చేయండి. కోరగోడు నుంచి, నకిల్ నుంచి, కరెంట్ రోడ్డు, బెడ్డాగ నుంచి, సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి, అలిగేల నుంచి, ఉమ్మలపల్లి నుంచి, జంజీరా నుంచి, మరి ప్రభా జీపీఎస్ ఏరియా నుంచి
క్రీస్తుల నుంచి ప్రభాహలపురా నుంచి వస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి రాలేని స్థితిలో ఉన్న వారిని కూడా దర్శించండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. రేపటి దినం తండ్రి స్పెషల్ మీటింగ్ జరగబోతుండగా రేపటి దినంకు వంటల విషయంలో దానికి కావాల్సిన అవసరత విషయంలో ప్రభా ఇక్కడికి మేము వచ్చి వ్యక్తిగత కుటుంబ సంఘ సార్వత్రిక సంఘ వాగ్దానాలు తీసుకునే విషయంలో మీ కృప చూపించండి అయ్యా. రేపు పరిసర దాసును అభిషేకించి మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందించండి, మన ప్రాంతాల నుంచి రావాల్సిన బిడ్డలందరికీ నడిపించండి, మీరు మరి పొందుతారండి ప్రభా. ఈ దినం కూడా ప్రతి వాచ్గా మరి ప్రతి సంవత్సరం దగ్గరలో కోరుకుంటూ వస్తాం సహోదరులు ప్రభా. ఆనందంతో మరి ప్రభా బయట కూడుకోవాలని ఆశపడుతుండగా వాతావరణం అనుకూలపరచండి, ప్రతి ఒక్కరిని బలపరచండి అంటే ప్రభా. ఆ యొక్క ట్రాఫిక్ విషయంలో రాకపోకల నుండి ఎటువంటి ఆటంకం లేకుండా రావాల్సిన బిడ్డలందరూ రావడానికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సంఘం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆ కిషోర్ నరేష్ ప్రభా కళ్యాణ్ దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారితో మీరు మాట్లాడండి, పేదల సంఘస్థులకు ఎటువంటి ఆటంకము కలవడం రాకుండా మీ కృప చూపించండి. అటు ఇటు కాకుండా ఆగిపోయిన వాళ్ళతో మీరు మాట్లాడండి, మీరే సహాయం చేయండి. ఉమ్మడి నుంచి తీసుకొచ్చిన సహోదరుడు నరేష్ బలపరచండి, తన తల్లి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ మహిమ కొరకు జీవింప చేయండి. తన పనిలో అనుకూలత సమస్తమును సాధించండి. సోదరు ప్రదీప్ను బట్టి, సిస్టర్ను బట్టి, పాప ప్రశస్తులను బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబీకులను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి అనుభవం నుంచి తీసుకొచ్చిన సోదరు గోపర్యం చేస్తున్న బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి, వారి ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో జగన్ కూతురు ప్రశాంతిని బట్టి నీకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అభిమన్యాన్ని అర్థంలో వెళ్ళిపోయినాడు, తనను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం. అక్కడ అనేకులు ఉన్నారు, ఆగమ శుక్రవారం సెలవు అంటున్నారు, కొందరు డ్యూటీ కారణం కూడా రాలేకపోతున్నారు, సాయం చేయండి. ఆ ప్రాంతంలో మీ పరిచర్య సహవాసం ఏర్పడడం చిత్తమైతే కావాల్సిన మార్గాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ నడిపించి వందనాలు, దీవించి ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభ నీ యొక్క స్తంభంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. గంగని బట్టి నీకు వందనాలు, దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. నగిలికి వచ్చిన సహోదరుడు ప్రభా, మరి నూతనంగా తన ప్రభా విజయం బట్టి నీకు వందనాలు. తన వదిలి వచ్చిన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ యొక్క బైక్ లైసెన్స్ విషయంలో, పని విషయంలో, తను స్థిరపడి నిన్ను మహిమపరిచే విషయంలో మీ కృప చూపించండి, మీరు తోడుండండి. ఎవరైతే తీసుకొచ్చారో వారికి మీరే సాయం చేయమని ప్రార్థిస్తున్నారు. సోదరు ప్రవీణ్ సిస్టర్ జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన అవసరత గర్భముల విషయంలో సమస్తంలో మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సోదరుడు దాసును సిస్టర్ని బట్టి నీకు వందనాలు, పిల్లల్ని బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. వారికి ఇంకేవైతే అవసరతలు అక్కడ ఉంటున్నాయో వాటిని మీ కృపలో భద్రపరిచి మీరే సాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దయచేసి తండ్రి సహాయం చేయండి అయ్యా, మీ కృప చూపించి మీరు ప్రార్థిస్తున్నాం. సహోదరుడు రఘును తండ్రి గమ్యాన్ని బట్టి నీకు వందనాలు. వారి పట్ల కూడా నీ కృప చూపించండి. భవిష్యత్తులో మీ చిత్తానుసారంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దైవం తండ్రి సహాయం చేయండి. జీవితం నుంచి తీసుకొచ్చిన సహోదరుడు స్త్రీలను బట్టి నీకు వందనాలు. తనని ఇంకా బలపరచండి, ఆత్మీయంగా ఎదిరించండి. వదిలి వచ్చిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇక సహోదరు ప్రసాదం బట్టి నీకు వందనాలు. బలపరిచి స్థిరపరచండి. నీ మహిమ కొరకు వాడుబడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ విధంగా తండ్రి సత్యనారాయణ బట్టి నీకు వందనాలు. వారి పిల్లల్ని తండ్రి కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారి సహోదరుడు చలపతిని బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని, వారి చెల్లెలు అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమారుడికి ఈ దినము బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. ప్రభా, కుటుంబ పిల్లల్ని ఇంకా భద్రపరచండి, ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. సహోదరుడు సింహాచలం యొక్క తోడబుట్టిన వారిని, వారి పిల్లలకు రక్షణ కలుగ చేయండి. ఆ గ్రామాన్ని దర్శించమని, తనను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి సహోదరుడు అశోకుని బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. మీరు ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ముఖ్యంగా వారి అన్న విషయంలో మీ సహాయం కోరుకుంటూ వస్తున్నాం. మీ కృప చూపించండి ప్రభువా. అయ్యా, కరెంట్ అవైలబుల్ ఉంటున్న రాజు ఎంతో దీనమైన స్థితిలో ఉన్నాడు. తన భార్యతో మీరు మాట్లాడండి తండ్రి. తన ఆటంకమునంతా సంపూర్ణంగా తొలగించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. సహోదరుడు వల్లమరాల నుంచి విజయపాలను బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. తన తల్లిని తన జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబీకులందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. అల్పుడను ఐదులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే సహాయం చేయమని
ప్రార్థిస్తున్నాను. ఇస్తరుడు ఇక్కడికి నడిపించినందుకు నీకు వందనాలు. బలపరచండి, స్థిరపరచండి, మరి మీరే సాయం చేయండి. అప్పుడు నాయకుడిన ఆరోగ్య విషయంలోను, పరిచయ విషయంలోను, పని విషయంలోను, మీకు వచ్చి వాహన విషయంలో అన్నిట్లో మీ హస్తం ఉంచండి. శ్యామను అవిల్లాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను. మరి తండ్రి విజ విషయంలో కూడా రేవకితో మీరు మాట్లాడమని, మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఉదయం వచ్చిన పిల్లల్ని మీరే జ్ఞాపకం చేసుకుని చుట్టూ కంచి వేయండి. కలిగిన పిల్లలకు భవిష్యత్తులో చదువులో పనిలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా పని పట్ల పిల్లల పట్ల మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా మేము తెలుసుకుని నెరవేర్చండి ప్రభా. మరి మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి సంఘ ప్రార్థనకు బైబిల్ సంఖ్య రూములు వాడబడుతుండగా మరి తన మీ చిత్తానుసారంగా అందరము ఆనందంతో కలుపుకొని సానుకూలమైనటువంటి రూములు మీ చిత్తమైతే అనుగ్రహించమని ప్రార్థిస్తూ వస్తున్నాను. అయ్యా మీరే సాయం చేయండి, మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ సమస్తమని మీ హస్తాలకు చెప్పుకుంటూ నేను నడిచిన మనోహర దేవానికి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. పాఠ్య షీట్లో 12వ నంబరు हिंदी में 230 भैया, हिंदी में 230 మొదటి 2 చరణాలు ఆఖరి చరణం మాత్రమే పాడుకుంటాం. 1-2 లాస్ట్. దేవుని స్తుతించాలండి దేవుని స్తుతించాలండి
దయచేసి కూర్చోండి. ప్రకటన గమనిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. పరిచర్య కొరకు ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా మంగళవారం సంఘ ప్రార్థన మనకు గంభీరాలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. దయచేసి ప్రార్థించి పాల్పంపులు పొందండి. బుధవారం అలిగేలో మరి 8 నుంచి 9 గంటల వరకు కూడుకుంటుంది. దాని కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించండి. అక్కడ ఉన్న వాళ్ళు పాల్పంపులు పొందడానికి ప్రయత్నించండి. గురువారం కూడా బైబిల్ స్టడీ మనకి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు గంభీరాలో ఉంటుంది. దయచేసి అక్కడ రావడానికి ప్రయత్నించండి. అదేవిధంగా శుక్రవారం మధ్య పరిచర్య, శనివారం మొదటి పరిచర్య కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ దినము మనం వాచనైతే ప్రతి సంవత్సరము మరి జడ్జిల రూమ్లో గడుపుతూ ఉంటాము. ఎవరికి వీలైన వాళ్ళు వచ్చిన వాళ్ళతో కలిసి. అయితే ఈ రోజు మరి సహోదరులు మరి సరదాగా అక్కడ మరి బీచ్ ఒకటి ఉంటుంది, అక్కడే పక్కకు వెళ్ళి అక్కడే వంటలు చేసుకుని మరి ఆ రాత్రి కాల ప్రార్థన అక్కడే గడుపుదామని ఆశ కలిగి ఉన్నారు. మరి ఎవరికి వీలుంటే వాళ్ళు రండి, పాల్పంపులు పొందండి. మరి ప్రభు సన్నిధిలో గడపాలని కోరుచుంటున్నాము. ముఖ్యంగా దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. రేపు మరి మనకు న్యూ ఇయర్ స్పెషల్ మీటింగ్ ఉంటుంది. ఉదయకాలం నుంచే మళ్ళీ క్రిస్మస్ రోజు ఎలాగా చేశాము వంటలు, అలాగే వంటలు కూడా ఉంటాయి. ఎవరికి వీలున్నట్లు వాళ్ళు రండి. ఇప్పుడు ఈ రోజు కూడా అనేకులు రాలేరు, వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరైనా వచ్చే వాళ్ళని తీసుకురండి. మరి సాయంకాలం మనకు 4:30 నుంచి 6:30 వరకు ఇదే హాల్లో మనకు కూడిక ఉంటుంది. రేపు 4:30 నుంచి 6:30 వరకు. కాబట్టి పలు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయంలో మరి వాళ్ళు రావడం విషయంలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయచేసి వీటన్నిటి కొరకు ప్రార్థించండి, పాల్పంపులు పొందండి. రేపు వ్యక్తిగత వాగ్దానాలు, కుటుంబ వాగ్దానాలు, సంఘ వాగ్దానాలు కూడా ఉంటాయి. దయచేసి తప్పక రండి. మరి వీళ్ళని వాళ్ళకు కూడా వీలు చూసుకొని రావాలని చెప్పండి. ప్రార్థించుకుందా మోకరి. ముఖ్యంగా 2 నిమిషము సహోదరుడు దానిబాబు, నరేష్ ఈ దినము మరి గ్రూప్ లో కూడా వీడియోలు పెడుతూ వచ్చినారు. ఫోటోలు కింద చూడండి. మరి దయచేసి వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు వారికి తప్పకుండా మీ అనుకున్న వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించాలని కోరుతున్నాం. అదే రకంగా సహోదరు జగతి పెద్ద కుమారుడు ఈ దినమే అక్కడ కూడా రక్షణ తీసుకున్నాడు. తన కొరకు కూడా కొడుకు పేరు ప్రసన్న బాబు. కాబట్టి తన కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. నా కొరకు కూడా, నా కుటుంబాన్ని కొరకు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రార్థించుకుందాం, మోకరించండి. ఎవరు 9 సంవత్సరాల